సియా న్యూస్ కి స్వాగతం. గూడూరు రాజా వీధిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ దేవస్థాన కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మరియు కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి శ్రీకంఠి రామ్మోహన్ రావు ఎంతో కృషి చేశారని అందుకే మరలా చైర్మన్ గా ఎంపిక చేశామని తెలిపారు. ఇటీవల దేవస్థానంలో కొన్ని సమస్యలు వచ్చాయని వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆదాయం రాకపోయినా ఎక్కడ ఏ దేవాలయాలకు తగ్గకుండా మా పెద్దలు మా రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ఉత్సవాలు చేయడం కూడా నిజంగా అభినందించదగిన విషయం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత కూడా స్వార్థం లేకుండా భక్తుల కోసం కేవలం ఆయన ఈరోజు చైర్మన్గా ఉన్నాడంటే కేవలం గూడూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల కోసమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి మంచి మనిషి ఆ దేవస్థానం చైర్మన్ అవ్వడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా సభ్యులందరూ కూడా మా రామ్మోహన్ రావు గారితో ఫాలో అవుతూ ఆయన చెప్పినంత కూడా మా వాళ్ళు పూజ తప్పకుండా పాటిస్తూ ఉన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే ఈ దేవాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దానికి బాధ్యులైనటువంటి వారి పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు అయితే మాత్రం ఉంటాయని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మళ్ళీ ఫర్దర్గా అటువంటి రాకుండానే ఆదిలోనే మా సభ్యులందరూ ఖండించాలని చెప్పి కూడా మా సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తూ ఏదైనప్పటికీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా గుంటూరులో జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా చైర్మన్ గారు మా రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఎన్నికల సంఘం ఆదేశాలు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. సోమవారం ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణలో అందరూ పాల్గొని విలువైన తమ ఓటును సరిచేసుకోవాలని కోరారు. గతంలో సవరణలు చేసినప్పటికీ ఓటర్ లిస్ట్ లో తప్పులు వచ్చి ఉన్నాయని, కావున సంబంధిత అధికారులు అన్ని రాజకీయ పార్టీకి చెందిన బిఎల్ఓలు జాగ్రత్తగా పరిశీలించి తప్పులు లేకుండా సరిచూడాలన్నారు. ఈయన వెంట మండల బీసీ సెల్ అధ్యక్షులు రావుల జితేందర్ గౌడ్, టీడీపీ నాయకులు మన్నెమాల ఆదినారాయణ రెడ్డి, కల్తిరెడ్డి శ్రీనివాసులు గౌడ్, గుంజి సతీష్, బడుగు రవికుమార్ గౌడ్, శ్రీరామ్ శెట్టి, మాలాద్రి, అన్నం శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తర్వాత ఇంట్లో ఎవరో ఒకరు 2002లో పెద్దుంటే ఆ పెద్దకి సంబంధించిన సంతానం కానీ వాళ్ళని ఆ ఇంట్లో చేరటం జరగద్ది. ఆ చేయటంలోనే బిఎల్ఓలు గారా ఏం చేయాలంటే ప్రతి సీరియల్ నెంబర్ ప్రకారం ఒక ఇంటికాడిని స్టార్ట్ అయ్యి ఆ ఇంట్లో ఉండే ఓట్లన్నీ ఆడ పూర్తయిన తర్వాత రెండో ఇంటికి పోతే ఈజీ మెథడ్ అది మొన్న వెంకటాచలన ఇయర్ మీటింగ్ జరిగితే కూడా ఎలక్షన్ మీటింగ్ జరిగితే కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాళ్ళ ఓట్లు చేర్చుకొని వాళ్ళ అర్హులైన వాళ్ళందరికీ రికార్డు ఏదన్నా ఉంటే ఈ సబ్మిట్ చేయాల్సి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి దాన్ని వినియోగించాలని కోరుతున్నా. పోతే ఓటర్ లిస్టులో మొన్న 2019లో పంచాయతీలో ఉంటే మన 2026లో చేసిన లిస్టుల్లో అస్తవ్యస్తంగా ఉంది. మళ్ళా అంటే బాధ నేను చెప్పి ఆ విధంగా ఇక్కడ బిఎల్ఓలకి చెప్పి సిస్టమేటిక్ రాయిస్తే కంప్యూటరైజ్లో మళ్ళీ యథాప్రకారం తప్పులు వచ్చింది. నా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం ఓట్లు ఆ లిస్టులు తెచ్చాను, కారులో ఏమన్నా పెట్టాను. అవి ఏంటంటే ఆ విధంగా తప్పు జరగకుండా ప్రతి ఒక్కటి పారదర్శకంగా సిస్టమేటిక్గా అర్హులైన ఓట్లు ప్రతి ఒక్కరికి ఉండేదానికి బిఎల్ఓలు తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్లు అంటే పార్టీలు అన్ని పార్టీస్ బిఎల్ఎస్ ఉండి మన ఓటర్స్ ఏం చేయాలని చెప్పని ఓటర్స్ కూడా దాన్ని ఎత్తలే అనుకోకుండా ఏడున్నా సరే వచ్చి వాళ్ళలో నమోదు చేసుకునే దానికి అందరూ చేయాలని చెప్పని మనం చేసుకుంటున్నా. గతంలో అక్కంపేట గ్రామంలోని రామమందిరం నిర్మాణ సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి కోటి రూపాయల నిధులు దుర్వినియోగం చేశాడని వస్తున్న ప్రచారంపై గ్రామస్తులంతా కలిసి సమగ్ర విచారణ చేయాలని సాగునీటి సంఘం అధ్యక్షులు ఏలూరి కోదండరామిరెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం అక్కంపేట గ్రామంలో ఒక వర్గం వారు నిర్వహించిన మీడియా సమావేశాన్ని స్పందిస్తూ సోమవారం నాడు మరో వర్గం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో తన పేరును అధ్యక్షునిగా ఉండాలని సూచించిన వ్యక్తి ప్రస్తుతం కమిటీలో అధ్యక్షుడిగా లేవంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామంలోని రామమందిర నిర్వహణ కొరకు గ్రామస్తుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే జాండ్రకుంట ప్రాంతంలో పనులు ప్రారంభించామని, పనులు మొదలుపెట్టిన తర్వాత ఎవరికి చెప్పడం లేదనడం మంచి పద్ధతి కాదన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ అధికారుల ప్రతినిధి అమీర్ బాషా మాట్లాడుతూ తాము గ్రామంలో బీసీలకు అండగా ఉన్నామని, అది చూసి ఓర్వలేక కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కులమతాల మధ్య వైషమాన్యాలు పెంచడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమాల్లో తుమ్మరచెర్ల ఆంజనేయులు, కండ్రాతి రాజశేఖర్, అంబటి రామిరెడ్డి, పెంచలరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. అని చెప్పానని 2018లో నా కాడికి వస్తే నేను ఊరికి వచ్చాను. నేను ఊరికి వచ్చిన తర్వాత దేవస్థానం శిథిలం అయిపోయిందన దాన్ని ఏదో బాగు చేద్దామని అంటే నేను అదే దేవస్థానాన్ని ఊళ్ళో నలుగురిని మాట్లాడి దేవస్థానం డిస్మాంటలింగ్ చేయించి దాని తర్వాత కాళహస్తి దగ్గర శత్రుఘ్నాచార్యులు అని చెప్పని పూజారి, పెద్ద పూజారి ఉంటే ఆయన కాడికి 10 సార్లు తిరిగినాం. 10 సార్లు తిరిగి గుడిని మొదలుపెట్టించి అది శంకుస్థాపన చేసిన రోజు నుంచి ప్రతిష్ఠ చేసిన రోజు దాకా నేనున్నాను. నేను లేకుండా ఏం చేయలేదు. నేను అన్నీ చేశాను. డబ్బులు దండినారు. డబ్బులు దండిన విషయంలో అవి లెక్కలు చెప్పకుండా నీతో కూడా నీ పక్కన ఉండే ఆ 5-6 మంది నాకు ఎంగడ సుబ్బారెడ్డి ₹1 కోటి తినేసి ఉన్నాడు. ఆ ₹1 కోటి లెక్క చెప్తే మాకు బాగుంటుంది మామ అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు, బాగుంటుందని అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నీకు నీ బంధువు కాబట్టి, మీ అన్నో లేకపోతే తమ్ముడో అల్లుడో మామో ఏదో కాబట్టి ఎంగడ సుబ్బారెడ్డిని మీరు అడగలేకుండారు. ఎంగడ సుబ్బారెడ్డిని మీరందరూ వచ్చి నిన్న నిలబడి ఆడ 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, మీరందరూ నిలబడి ఎంగడ సుబ్బారెడ్డి చేత ఆ ₹1 డబ్బులు తీయించి డిపాజిట్ చేస్తే రాముల వారికి ఏ రూపాయి అవసరం లేదు, ఏ పొలం అవసరం లేదు, ఏది చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆయనకే జరుపుకుంటారు. మీరు చెప్పింది నిజమా కాదా? మీరందరూ అడిగింది నిజమా కాదా? ప్రతి ఒక్కరూ నన్ను అడుగుంటారు. మీరు 5-6 మంది నన్ను అడుగుంటారు ₹1 కోటి తినేసి ఉన్నారు అని. ఏం మీ బంధువునా ఎంగడ సుబ్బారెడ్డిని మీరు నిలయలేకుండేది? మీరు ఎంగడ సుబ్బారెడ్డిని మీరు ఎందుకు నిలయకూడదు? ఎంగడ సుబ్బారెడ్డిని నిలయిస్తే ఆ డబ్బులు వస్తాయి కదా. ఎంగడ సుబ్బారెడ్డి సక్రమంగా చేయటం లేదు కాబట్టే నేను వచ్చాను దాంట్లోకి. నేను మొన్న తిరునాళ్ళ చేసి జాండ్రకుంట లెవెల్ చేసి ఇస్తామని మొట్టమొదటి చెప్పింది తాడపరెడ్డి సతీష్ రెడ్డి కాడికి పోయి చెప్పాను. సతీష్ రెడ్డి మామ మంచి పని చేస్తున్నావు, మేమందరం పూర్తిగా సహకరిస్తామన్నారు. తర్వాత తప్పిపోయినాడు, కాదంటాం లేదు. ఇదే అమ్మటి వెంకట సుబ్బారెడ్డి కాడికి నేను అమీరు పోయాం, మంచి పని చేస్తున్నారన్నా, పడమటి తిప్పను కూడా 3 ఎకరాల చిల్లర ఉంది, దాన్ని కూడా తీద్దామన్నాడు. తీద్దాం వెంకట సుబ్బయ్య, ముందు ఇది గవర్నమెంట్ పొలం ఉంది కాబట్టి దీన్ని చేద్దాము, ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించుకోండి దాన్ని తర్వాత చేద్దాము, నేనుంటాను మీరు కూడా వద్దురు అని అంటే ఈరోజు నాకు చెప్పలేదంటాడు. నీకు చెప్పినారా లేదా అనేది. అందరికీ నా తరపు నుంచి నమస్కారాలు. ముఖ్యం సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు బీసీలు ఓసీలు అనేది ఒకటి నిలబడింది. బీసీలని నేను కూడగడుతున్నాను, కోదండరామిరెడ్డికి నేను సపోర్ట్ చేస్తున్నానని వాళ్ళకి 1947లో వాళ్ళు ఉండరు ఓసీలు. దాన్ని బట్టి బీసీలు అనేవాళ్ళు మా వాళ్ళు. బీసీలకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాడు, కోదండరామిరెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నాడు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు, డౌట్ కూడా లేదు. వీళ్ళు ఏంటంటే ఒకే కూటంలో వైసీపీ తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చి ఒక కూటంలో చేరారు. వాళ్ళు వైసీపీ అనేది తెలియలే, కాంగ్రెస్ అనేది తెలియలే, టీడీపీ అనేది తెలియలే. ఇప్పుడు అది పెద్ద ఆందోళనలో ఉండరు. రెండో సబ్జెక్ట్ ఏంటంటే నేను మైనార్టీ ముస్లింకి శ్మశానాలు ఏం పని అన్నారు. శ్మశానాల్లో నాకేం పని, కోదండరామిరెడ్డి సపోర్ట్ చేస్తుండ, అది సబ్జెక్ట్. అది ఆయన లేకపోతే మేము మనోభావాలు దెబ్బతింటాయి. ఒక ముస్లిం వచ్చి శ్మశానాలు ఉంటే హిందువులకు మనోభావాలు దెబ్బతింటాయి అన్నాడు. హిందువులకు మనోభావాలు తినే పని అయితే 50,000 ఈ నా చేతి గుండా రావుల వారికి కడుతుంటే 50,000 ఆయన చేతికి నేను ఇచ్చా. నాకు ₹1,00,000 చందా ఇస్తే 1,00,000 నేను వీళ్ళని 50,000 ఇచ్చా, ఎత్తుకొని పోయినాడు. ఆ రోజు మనోభావాలు హిందువులకు దెబ్బతినవా? తర్వాత 16 ఎకరాలు ఈయన చేశాడు, అయితే ఆ రోజు హిందువులు మనోభావాలు దెబ్బతినరా? ప్రతి కార్యక్రమానికి నేను డబ్బులు ఇస్తానే ఉంటే వస్తా ఉంటాను. నేను మీలాగా అన్నా అరేనా మీలాగా నేను డబ్బులు తీసుకొని నేనేం మోసం చేయాల. ఇంకొకటి మీరు మోసం చేశారు. ఏంది రాములవారి మందిరం డబ్బులు, పొలం డబ్బులు 1,35,000 వచ్చాయి. ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని చెప్పి తీసుకుపోయేసి మళ్ళీ డిపాజిట్ చేసినట్టు చేసి ఆ డబ్బులు తీసుకువచ్చి వడ్డీకి మార్చుకున్నావు నువ్వు. నేనేమైనా మార్చుకున్నానా? మా వాళ్ళని అడగండి, చెప్పండి అన్నా. చాలా ఉన్నాయి మాట్లాడితే వద్దన్నా.
ఒకసారి అర్థం చేసుకో. నేను పిల్లోడిని, నువ్వు పెద్దోడి. నేను అడిగితే బాగుండదు. ఓకే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. మనుబోలు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం కమ్మరి కులస్తులకు ఎస్టీ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసినప్పటికీ మనుబోలు మండలంలోని కుమ్మరి కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై గ్రామానికి చెందిన కమ్మరి కులస్తులు జిల్లా సంఘం కార్యదర్శి కాండ్రాది రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ తాము తరతరాలుగా కమ్మరి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, తమ జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించి అధికారులు తమకు కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలన్నారు. తమ కులానికి ఎస్టీ హోదా కల్పించినందువల్ల తమ పిల్లల జీవితాలైనా బాగుపడతాయని, ఈ సమస్యను జిల్లా అధికారులు గుర్తించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. మనకి కలెక్టర్ గారు మనకి కమ్మర ఎస్టీ అని చెప్పేసి మన కలెక్టర్ గారు ఆనంద్ గారు ఇమీడియట్గా ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు, మన నెల్లూరు జిల్లాలో ఉన్నారని చెప్పేసి ఆయన ఒక ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. ప్రతి ఎంఆర్ఓకి లెటర్ పంపించని చెప్పి ఆర్డీఓకి పంపించారు. ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి ఇచ్చారు. మొన్న అక్కంపేట గ్రామంలో మన అక్కంపేట గ్రామంలో అయితే మడమూరు అయితే మునుగోలు అయితే కొంతమంది సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు. ఆ సర్టిఫికేట్లు అప్లై చేస్తుంటే విఆర్ఓ ఎంక్వైరీ రిపోర్టు వీళ్ళు కమ్మర కూలిం పని చేసుకుంటున్నారు, వీళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ జీవనాధారం వచ్చేసి కూలిం పని అని చెప్పి ప్రొసీడింగ్ లెటర్లో ఎంక్వైరీ చేసి వీళ్ళకి కమ్మర కులానికి చెందినవారు ఇబ్బంది లేదని చెప్పేసి ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారు. ఆవిడ తర్వాత విఆర్ఓ లాగిన్ నుంచి ఓకే చేశారు, ఆర్ఐ గారు ఓకే చేశారు, ఎంఆర్ఓ గారు ఓకే చేశారు. ఆర్డీఓ లాగిన్లో ఉన్నాయి మా సర్టిఫికేట్ ఏంది కంపేట మునుగోలు మండలం సర్టిఫికేట్లు ఆర్డీఓ గారు లాగిన్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎంఆర్ఓ గారు ఏం చేయాలంటే ఒక ప్రొసీడింగ్ లెటర్ తయారు చేస్తే ఆర్డీఓ గారు సంతకం పెడతా ఉన్నారు. ఎంఆర్ఓ గారు నేను చూద్దాంలే అంటున్నారు. ఇప్పుడు మనం మా కలెక్టర్ గారు దయ ఉంచి మా సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. కలెక్టర్ గారు దృష్టి తీసుకోమని చెప్తున్నాం. మేము అట్లాగే మన సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాము. మేమందరం మా కులానికి సంబంధించిన వాళ్ళంతా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మా ఈ పైన కుటుంబాలు ఉన్నాయి. మడవనూరులో వచ్చేసి ఒక 24 ఉన్నాయి. మునుగోలులో వచ్చేసి ఒక 35 ఉన్నాయి. గురింటిపూడిలో ఉన్నాయి, బద్వేల్లో ఉన్నాయి. చుట్టుపక్కల మునుగోలు మనం ప్రతి ఒక్కరిలో మా కమ్మర కులస్తులు ఉన్నారు. అది అందరికీ తెలుసు. మన నాయకులందరికీ ఊళ్ళో ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కుటుంబం చేసుకున్నాము. అందరూ బాగానే ఉంది. ఒక ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ గారికి ఒక ప్రొసీడింగ్ లెటర్ కానీ పంపిస్తే మా సర్టిఫికేట్ మాకు ఇస్తారు. అది కలెక్టర్ గారు కూడా ఒకరంతా ఎంఆర్ఓ ఒక మాట తెప్పించి తొందరగా ఇప్పించి మేము కోరుతున్నాం. మండలం వరకపక్కల మండలంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఎంఆర్ఓ ఇస్తామన్నారు. ఆర్డీఓ దయచేసి దీన్ని కలెక్టర్ గారికి తీసుకోమని కోరుచున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి పాల, పెరుగు, గంధం, విభూది, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి విశేష అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.